అది నేను చెప్పిన యాప్లో ఎదుర్కొన్నా దొరుకుతుందండి. ఈ లైసెన్స్కి అతను ఫాలో అవుతాడు. సారథిలో కలిసి ఇతను లైసెన్స్ వ్యాలిడిటీ తెలుస్తుంది. ఎల్ఎంఈనా హెవీనా, మీడియం గూడ్స్ వెహికల్ ఎల్ఎంఈ పనికి రాదు, అది పరివాహంలో దొరికిపోతుంది. కాబట్టి అతను డ్రాప్ చేయటం కిరాయి పోయినా పర్వాలేదు, కానీ అది ఇస్తే యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. తర్వాత ఈ ఓనర్స్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వేలు పెట్టి లక్షలు పెట్టి తీర్థయాత్రలకి పెళ్ళిళ్ళకి బయలుదేరుతారండి. ఒక డ్రైవరు 8 గంటల నుంచి డ్యూటీ చేయకూడదండి. డ్యూటీ అంటే ఓన్లీ డ్రైవింగే కాదండి, అతను మార్నింగ్ 4 గంటలు వేరే పని చేశాడు పొలంలో, అప్పుడు బాడీ అలసిపోయింది. మళ్ళీ తర్వాత అతను 8 గంటలు డ్యూటీ చేయాలంటే నిద్ర వచ్చేసి కాలువలో దూకించటాలు, చెరువులో దూకించటాలు, బ్రిడ్జిల నుంచి పడేయటాలు ఇవన్నీ. కాబట్టి దానికి నేనేమంటానంటే, ఈ డ్రైవర్లకి మీరు తగిన రెస్ట్ ఇవ్వాలి. ఒక బస్సు వెళ్తుందండి అయ్యప్ప స్వామి దగ్గరికి, నేను ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ కాంగ్రిగేషన్స్ అని ఒక ప్రాజెక్ట్ చేశానండి MBA. అది 3 బేస్ల మీద చేశాను. ఒకటి, మక్కాలో ఒకసారి ఎలక్ట్రిక్ షాక్ అయ్యి చాలా మంది చనిపోయారు, నియర్లీ 300 మంది ఎంతో. తర్వాత పుష్కరాలు అప్పుడు నార్త్ ఇండియాలో ఈ రైల్వే బ్రిడ్జ్ కూలిపోయి దాని మీద ఎక్కారు. దానికి క్రాక్ మీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి. బ్రిడ్జెస్ R&B బ్రిడ్జెస్ చెక్ చేయాలి, పంచాయతీరాజ్ చేయాలి. తర్వాత నేషనల్ హైవే బ్రిడ్జెస్ చెక్ చేయాలి, రైల్వే స్టేషన్ వాళ్ళు చెక్ చేయాలి, బస్ స్టాండ్ దగ్గర ఉండాలి, బస్ స్టాండ్లో బ్రిడ్జెస్ చెక్ చేసుకోవాలా, నిలకాడ ఉండేవాళ్ళు నిలకాడ చెక్ చేసుకోవాలి, ఫ్యాక్టరీ దగ్గర చెక్ చేయించుకోవాలి. తర్వాత ఎలక్ట్రిక్ షాక్, గాలి దేవుడు పెట్టి దేవుడు అంటే దేవుడు ఆపడు, ఎందుకంటే దేవుడు మన నుంచి దూరంగా జరిగిపోయాడు. ఇది కలియుగం కాబట్టి మనం సైంటిఫిక్గా, భక్తి కూడా సైంటిఫిక్గా ఉండాలండి. దేవుడు కాపాడతాడు కదా అని మనం మంత్లీ ఒకసారి ఎలక్ట్రిక్ వైర్స్ చెక్ చేసుకోవటం, ఇళ్లలో కూడా చెక్ చేసుకోవడం, నాట్ ఓన్లీ దేవాలయాలు. తర్వాత వాహనాన్ని తీసుకెళ్ళి వర్క్షాప్లో చెక్ చేయించడం, అన్నీ మంత్లీ వన్స్ పీరియాడికల్ చెకప్, డీలర్స్ దగ్గర చెక్ చేయించుకోవటం. వీళ్ళు ఏం చేస్తారంటే డీలర్స్ దగ్గర ఎక్కువ కాస్ట్ అవుతుందని వెయిట్ చేస్తారు. అయితే డీలర్స్ కూడా అబ్నార్మల్ కాస్ట్ వేయకూడదు, అలాని ఆఫ్ నాలెడ్జ్ కూడా తీసుకెళ్ళి సరిగ్గా ఈక్విప్మెంట్ లేని వాళ్ళ దగ్గర చెక్ చేయించకూడదండి. ఇండియాలో 2 సమస్యలండి. ఒకటి, పిసినారితనం. ఏదో సినిమాలో నూతన ప్రసాద్ గారు డెడికేట్ పూజ చేస్తారు దేవుడికి. ఒకటి గోపురా ఖర్చు. కృష్ణ సినిమా ఉంది కదా, నేరమ శిక్ష. ఆ కాళ్ళు వెళ్తూ ఉంటాడు, ఒక షూ తొడుగుతూ ఉంటారు, ఒక కాళ్ళు తొడుగుతూ ఉంటారు, బాగా కడుపు పోగొట్టాడు, మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళి పని చేస్తాడు. ప్రజలు ఈ 2 నుంచి బయటికి రావాలి. ఎలా రావాలి? మీడియాను ఉపయోగించుకోవాలి. బస్సు డైలీ న్యూస్ చూస్తూ అలవాటు చేసుకోవాలా. నేను నిద్రలేకపోగానే ముందు ఎడిటింగ్స్ న్యూస్ చూస్తాను, పడుకోపోయే ముందు మినిమం ఎడిటింగ్స్ చూస్తాను. మధ్యలో నాకు మంచి హెల్త్ ప్రొఫైల్స్ నాకు సంబంధించిన ఇంటర్నెట్లో చూస్తాను. రోడ్ సేఫ్టీ నా బోర్డు. టాప్ ప్రయారిటీ రోడ్డు ప్రమాదాలు ఇవ్వాలండి ఎవ్రీ సిటిజన్. తర్వాత మీ ప్రొఫెషన్ ఎన్నుకోండి. కామన్ మ్యాన్ టు ప్రస్తుత వరకు పేపర్లో కానీ మీడియాలో కానీ నాలెడ్జ్ ఉంటుందండి. దీని తర్వాత రోజు దేవుణ్ణి ప్రార్థించాలండి. ఏమని ప్రార్థించాలంటే, నా వల్ల నా వాహనం వల్ల ఇతరులకు కానీ, ఇతర వాహనం వల్ల నాకు కానీ, నా వాహనానికి కానీ, మోహన్ నా వల్ల కానీ, నా వాహనం వల్ల కానీ ఇతరులకు యాక్సిడెంట్ జరగకూడదని. దాని తర్వాత ఇమాజిన్ చేసుకోవాలండి. దేవుని ఏం ప్రార్థించాలంటే,